ప్రియులరా, మరి 119వ కీర్తన 67వ వచనం మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతున్న మాట, శ్రమ కలుగక మునుపు అనే మాట మనం చదువుతున్నాం. ఈ కీర్తన రాసింది దావీదు అని మనకు అర్థమవుతుంది. దావీదు ఏమని చెబుతున్నాడు? నాకు శ్రమ కలగక మునుపు నేను నీ మార్గమును, లేకపోతే నీ త్రోవ, లేకపోతే మంచి ఏదైనా ఉంటే దానిని విడిచిపెట్టేశాను అని అన్నాడు. ఏం కలగక మునుపు అంట? చక్కగా మాట్లాడండి నాతో. మనము విడిగా కూర్చున్నప్పుడు వ్యవహారం చేస్తామే, అట చేద్దాం. శ్రమ కలిగింది నాకు. ఇప్పుడు శ్రమ కలగక మునుపు నేను ఎట్లా ఉండాను? త్రోవ విడిచాను అన్నాడు. త్రోవ అంటే దేవుని మార్గమును అనాలి, దేవుని త్రోవను. నేను ఏ త్రోవ అయితే ఎన్నుకున్నానో ప్రారంభంలో దానిని విడిచాను అన్నాడు. అంటే త్రోవ తప్పాను అని అర్థం. నేను మార్గమును తప్పాను అని అర్థం. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నాకు శ్రమ కలుగక మునుపు నేను ఎట్లా ఉండాను అన్నాడు. మీకు అర్థమవుతుందా తెలుగు? ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత ఎట్లా ఉండాను? శ్రమ రాకముందు స్వేచ్ఛ ఉంది నాకు. శ్రమ రాకముందు నాకు అవకాశాలు ఉన్నాయి. శ్రమ లేదు కనుక నేనేం చేశాను? నాకు ఈబడిన ఈ స్వాతంత్రం లేకపోతే స్వేచ్ఛ త్రోవ విడిచేటట్టు నన్ను చేసింది అన్నాడు. అంటే ఇప్పుడు దావీదుకు శ్రమ కలగటం వల్ల మంచి జరిగిందా, కీడు జరిగిందా? చెప్పాలి. మీరు అట్టనే చెబుతారని నేను అనుకున్నా. నేను కూడా అంతే చెబుతా. స్తోత్రం. నేనేం తప్పు చెప్పను, మీరు తప్పేం చెప్పట్లా. దావీదుకు కలిగిన శ్రమలు మనకు తెలుసా మీకు? చెప్పండి. అయితే నేను ఈ పూట కూర్చుంటాను, మీరు చెప్పండి. ఏం కలిగింది దావీదుకు శ్రమ? ఏం కలిగిందంటే ఏం చెబుతాం? మీకు ఇంక అర్థం అవ్వాలంటే ఎవరి ద్వారా కలుగుతుంది దావీదుకు శ్రమ కదా? ప్రారంభం తండ్రి ద్వారా కలిగిందనండి. అంతేగా చిన్న వయసులో ఉండక తీసుకెళ్ళి గొర్రెలు కాపించాడు, కాలేజీలో చేర్చకుండా. చిన్న వయసులో అన్నలు వాళ్ళేమో మంచిగా చదువుకున్నారు, దావీదని గొర్రెలు కాస్తున్నాడు. శ్రమ. దావీదు ఒంటరిగా అడవులు పాలైపోవలసిన పరిస్థితి వచ్చింది. సరేనని ఏదో ఆ యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో వాళ్ళ నాన్నగారు అన్నోళ్ళ సంగతి కనుక్కొని రారా అని వెళ్తే వాళ్ళేమో ఎందుకు వచ్చేవారు అని షడాబెడ బూతులు తిట్టలేదు, కానీ ఏదేదో నోటుకు వచ్చినట్టుగా అనేశారు. సరే, అక్కడెవడో ఎత్తోటోడు ఒకడు వచ్చి ఇశ్రాయేలుని బెదిరిస్తా సవాలు చేస్తుంటే నేను వాడి మీదకి వెళ్ళి వాడిని చంపుతా అంటూ దావీదు ప్రాణానికి తెగించి ముందుకెళ్తే సౌలును క్షమించండి, గొల్యాతును చంపినందుకు దావీదును మెచ్చుకున్న వారి కంటే ఏ దేశం పాడైపోతుంటే ఆ దేశాన్ని నిలబెట్టాలనుకున్నాడు దావీదు. ఆ దేశపు రాజే ఇంచుమించుగా దావీదును 12, 14, 16 సార్లు చంపాలని ఈట విసిరాడు అని అక్కడక్కడ బైబిల్లో రాయబడి ఉంది. ఎవరి ద్వారా శ్రమ చెప్పండి? ఆ గొలియాతును చంపినోడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మీకాలు అనే ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. ఆమె కూడా ప్రారంభంలో ఉండి దావీదుని ఏం చేస్తాను చెప్పండి? అంటే పొద్దాక కాదులే కానీ అప్పుడప్పుడు భార్య. సరేనని చెప్పి వరుసపెట్టి ఉన్న భార్యలందరూ వరుసపెట్టి పిల్లల కంటే దావీదుకు 18 లేకపోతే 19 మంది కొడుకులు పుట్టి ఒక కూతురు పుడితే చెప్పండి, వాళ్ళ ద్వారా కూడా ఏమి ఎదురైనాయి? అవునా? దావీదు కొన్నిసార్లు
ఏదా గొల్యాతును చంపినందుకు ఫిలిష్తీయులు శత్రువులు, చుట్టుపక్కల కొంతమంది శత్రువులు తయారయ్యారు దావీదుకు. అంటే దావీదుకు ఎటు చూసినా చెప్పండి వాళ్ళ ద్వారా శ్రమలే. ఇప్పుడు దావీదు నాకొచ్చిన శ్రమలు, అసలు ఈ శ్రమలు రాకముందు నేనేమైపోయాను? త్రోవ విడిచి తిరిగేశాను. ఇప్పుడు నాకు శ్రమ రావటం వల్ల ఏం జరిగిందని ఆయన మాటల ద్వారానే మీరు వింటారా? చదవండి ఆ మాట. 119వ కీర్తనలోని 71వ వచనం చదవండి. అక్కడ రాస్తున్న మాట, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. బాగుంది కదా 2వ లైను, శ్రమ నొంది ఉండటమే నాకు. ఇప్పుడు దావీదుకు శ్రమ ఏందంట? చెప్పండి అందరూ. మీకు శ్రమ వస్తే మీరేమంటారు? నాకే రావాలా? వాళ్ళకి రావచ్చుగా, అసలు ఆ పాస్టర్ గారికి రావచ్చుగా, నాకెందుకు రావాలి శ్రమలు అనేవాళ్ళు లేరా? కానీ దావీదు అంటున్నాడు, శ్రమ కలగటం వల్లే నేను త్రోవ విడిచిన వాడిన ఇప్పుడు సరయ్యాను, శ్రమ నాకు మేలాయను అన్నాడు. ఇంకో మాట చదవండి, 40వ కీర్తన 12వ వచనం చదవండి. అక్కడ రాస్తున్న మాట 40వ కీర్తన 17వ వచనం వరకు. అమ్మా 17ఏనా? ఓకే, 17. నేను శ్రమల పాలై దీనుడనై తిని. అబ్బా ఏమంటున్నాడు చెప్పండి దావీదు? నేను శ్రమల పాలైన తర్వాత ఏమయ్యాను? అప్పుడు దాకా ఒకవేళ నేను కూడా అందరిలాగా హెచ్చించుకున్న మా కులం ఏందో తెలుసా, మా గోత్రం ఏందో తెలుసా, మా బిల్డింగ్ ఏందో తెలుసా, నా రాజరికం ఏంటో తెలుసా, నా ఈటేందో తెలుసా, నా కత్తి ఏందో తెలుసా, గొల్యాతును ఒక దెబ్బకే అనుకుంటున్నాడేమో అప్పుడు దాకా. కానీ ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? శ్రమ కలిగిన తర్వాత నేను దీనుడనైపోయాను. అంటే ఇప్పుడు నాకు శ్రమ నేర్పిన పాఠం ఏంటో తెలుసా? దీనత్వం. మా శ్రమ నాకేమి నేర్పింది? నేను ఎచ్చిపోకుండానట్లుగా అన్నాడు పౌలు గారు. నేను ఎచ్చిపోకుండా, అందరిలాగా రెచ్చిపోకుండా నేను ఇప్పుడు దీనుడిగా బ్రతుకుతున్నాను. ఆరాధనలో మళ్ళీ ఒక వచ్చిన వినపడుతుంటే నాకు సరిగ్గా ఈరోజు వాక్యానికి తగిన ఆరాధన పాట దేవుడు ఎన్నిక చేశాడు అనుకున్న. స్తోత్రం చెప్పండి. ఏం పాడారు ఇంతకీ? ఏమో ఆరాధన అరగంట అయినాక ఇప్పుడు అడిగితే ఎవరు చెబుతారు? సుగుణాల సంపన్నుడు అంట. మేఘాల మీద తిరిగావయ్యా అనండి. ఇంకా శ్రమయైనా హింసలైనా, చప్పట్లను కొట్టండి మరి. శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవైనా, రాబోవునవైనా మరణమైనా జీవమైనా, మరణమైనా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము కొట్టు. వెనకున్న వాళ్ళు కూడా కట్టాలిగా. ఓ పునరుద్ధానుడా, ఓ పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ, ఓ అనుక్షణము నిన్నే కొలుతూ. దేవునికి స్తోత్రం. రాజుబాబాయ్ గారు పరలోకం వెళ్ళాడు, కానీ పాట మాత్రం దేశ విదేశాల్లో తిరుగుతూనే ఉంది. హల్లెలూయా. నాకు తెలిసి నాకు వచ్చినప్పటి నుంచి పాడుతూనే ఉండరు ఈ పాట. మరి ఆయన ఎప్పుడు రాశాడో, ఇంకా ఆయన మంచి యవ్వన కాలంలో రాసిన పాట అది. శ్రమైన, కష్టమైన, ఖడ్గమైన,
ఇప్పుడున్నవే కాదు, రాబోవునవైనా నా క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను వేరు చేయవు, ఎడబాపవు అన్నాడు పౌలు గారు. ఈ శ్రమలు మనకు నేర్పుతున్న పాఠాలు ఏంటో తెలుసా? ఇదిగో, శ్రమ కలగక ముందు నేను త్రోవ తప్పాను, ఇప్పుడు శ్రమ కలిగింది. 119వ కీర్తనలో మనం ఏం చదివాం? 67వ వచనంలో 2వ లైను, ఇప్పుడు నేను నీ వాక్యమును అనుసరిస్తున్నాను అన్నాడు ఆయన. అంటే శ్రమలు వద్దు వద్దు అనుకుంటున్నారు, కానీ అందరూ వాస్తవానికి శ్రమే మన భక్తి జీవితాన్ని స్థిరపరిచేది. చెప్పండి. నేను యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మా నాయనమ్మ నాకు ప్రార్థన నేర్పింది. ఎప్పుడు? ప్రేమ్ పుట్టి విజయ్ కూడా పుట్టిన తర్వాత, విజయ్ పాలు తాగే పిల్లడప్పుడు మా నాయనమ్మ నన్ను చర్చికి తీసుకొచ్చి ఆ వెనక భాగంలో పక్కన కూర్చోబెట్టుకొని అదొక బుధవారం అందరు లేచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన. నువ్వు కూడా చేస్తావా అంద. నాకేమొచ్చి ప్రార్థన గాలికి తిరిగేవాడికి, సినిమాల చుట్టూ, వ్యభిచారం చుట్టూ, లోకమంతా నాదే అనుకొని తిరిగేవాడికి ప్రార్థన వచ్చిద్దా? రాదు. నాయనమ్మ నాకు ప్రార్థన రాదన్న. నేను చెబుతాగా, నువ్వు చెయ్యి అంది. మా నాయనమ్మ చెబుతూ నేను చేయటం. బుధవారం మా నాయనమ్మ చెబుతుంది, అర్థం చేసుకున్నా. అంటే దేవునితో ఇలాగ చెప్పుకోవాలి కావాలి, మాట్లాడుకోవాలి కావాలి అనుకొని మళ్ళీ శనివారం వెళ్ళాం. మా నాయనమ్మ పక్కనే కూర్చున్నా. నిన్నే వీళ్ళందరూ కలిసి ఆ ప్రేమ్ జోయల్ కొడుకు ట్రైనింగ్ ఎత్తున్నాడు. రే, నువ్వు అమ్మాయివా అబ్బాయివా? చర్చిలో వచ్చి మీ అమ్మ పక్కన మీ పిన్ని పక్కన కూర్చుంటావు ఎందుకు ఆడపిల్లలాగా? చర్చిలో మగపిల్లల పక్కే కూర్చో అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే ఈ పూట ఎగ్గొట్టినట్టున్నాడు. వచ్చాడా? గేదెల కాడ కాపలా పెట్టి వచ్చావా? ఏడాడు? వచ్చాడా? వెళ్ళి ఎత్తుక్కోపో, ఏడున్నాడు. దేవుని బిడ్డలారు వినండి, వాడికి ట్రైనింగ్ ఇచ్చారు నిన్న. అమ్మాయిల దగ్గరే కూర్చోవాలి, అబ్బాయిలు చెప్పండి కూర్చోవాలని. నేను మా నాయనమ్మ పక్కన కూర్చున్నా. నేను అబ్బాయినే, కానీ ఎందుకు కూర్చున్నాను? మా నాయనమ్మ నాకు ప్రార్థన నేర్పించింది. నేను అనుకుంటున్నాను, నేను పుట్టక ముందు ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ సంఘంలో ఉండారు. నేను పుట్టక ముందు నుంచే ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు ఉండారు. వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తుంటే మా నాయనమ్మ అంది, చెప్పమంటావా చేస్తావా అంది. చేస్తాలే అన్న. ఎందుకు? ఒక సామెత ఉంది కదా, మనిషికి ఒక దెబ్బ. అదే అరేంది మీరు నేను చెప్పినట్టు చెప్పారు కదా. ఒక్క మాట మా నాయనమ్మ బుధవారం చెప్పింది. శనివారం నా అంతరికి నేనే లేచి నిలబడి ఇక ప్రారంభించే ప్రార్థన చేయటం. కొత్తగా నిలబడటం, కళ్ళు మూసుకోవటం, నేను తిరిగిపోతున్నట్టుంది. నాకు తిరిగిపోతున్నట్టు, పైకి లేచిపోతున్నట్టు, ఏడో మేఘాలు దాటుతున్నట్టు అనిపిస్తుంది. కొత్తలో మీకు అనిపించింది అనిపించలేదో, నాకు మాత్రం అనిపిస్తుంది. మీరంతా దొంకోళ్ళు బట్టి చూసేవాళ్ళు రకాలు కాదు. కళ్ళు మూసుకొని కొద్ది చూస్తాం, కొద్ది తెరవటం, ఏమైపోతుందని. నేను అటు చూడలే, యథార్థంగా కళ్ళు మూసుకున్నాను. ఏమైపోయిందో తెలీదు. ఒక అర్ధగంట సేపు ఏమో మొత్తం మీద ప్రార్థన చేసినట్టు గుర్తు. ప్రార్థన అయిపోయి కూర్చొని ఆమెనని మా నాయనమ్మ అంది, అయ్యా ఏందయ్యా అన్ని శ్రమలు కావాలని కోరుకుంటున్నావు అంది. మనం అడగకూడదయ్యా దేవుని శ్రమలు వస్తే వద్దని చెప్పాలి, కానీ దేవుడా శ్రమైనా నేను నీ కోసం బ్రతుకుతాను అంటున్నావు ఏందయ్యా అంది. మా నాయనమ్మకు బోలుడు అంత అనుభవం ఉంది. మా నాయనమ్మ ఏం కావాలా వద్దంటుంది. చెప్పండి, శ్రమలు వద్దయ్యా వద్దు అని చెప్పాలంటుంది. నేనంటున్నాను, శ్రమైనా నీ కోసం బ్రతుకుతానని. అయిపోయింది. మా నాయనమ్మ అన్న మాటనే పట్టించుకోవాలా. శ్రమలు వద్దు అని కోరలేదు, కానీ కావాలి అని కూడా కోరలేదు, కానీ శ్రమైనా నీ కోసం నిలబడతానయ్యా. స్తోత్రం చెప్పాలి. ఎందుకు?
శ్రమే మన భక్తి జీవితాన్ని స్థిరపరిచేది. వింటున్నారా? మీలో చాలామంది శ్రమలు ఎక్కువైపోయినాయి అంటున్నారు, కానీ ఈ శ్రమలు నన్ను ఎక్కువగా స్థిరపరిచిన యేసయ్యలో అనలేరు. స్తుతిలో శక్తున్నది, మరువక స్తుతించు ఓ క్రైస్తవా. సంతోషమందైన శ్రమలోనైనా స్తుతించేవారే కావాలి యేసుకు. నీవు దేవుని స్తుతించి రెట్టింపు దీవెన పొందుమా. సాతాను కోటలను కూల్చుమా. పడుతున్నారు బాగానే, కొట్టండి. ఎరికో గోడల చుట్టూ తిరుగుచు ఏకస్వరముతో బోరలు ఊదగా. పాట నెంబర్ ఎంతది? బోరలు ఊదగా ప్రాకారములు శత్రువు నిర్మూలమాయెను, ప్రాకారములు కూలిపోయెను. శత్రువు నిర్మూలముడే ప్రజలకు విజయమునిచ్చెను. తన స్వాస్థ్యమును విడువడు యేసు. నీవు దేవుని స్తుతించి అపవాదిని ఎదిరించుమా. సాతాను కోటలను నీవు దేవుని స్తుతించి సాతాను కోటలను కూల్చుమా. స్తుతిలో శక్తున్నది, మరువక స్తుతించు. స్తుతిలో శక్తున్నది, మరువక స్తుతించి. రెండవ చరణం. ఊజు దేశములో ఏబు భక్తుడు చెడుతనమేలేని న్యాయవంతుడు. ఆస్తి బిడ్డలను కోల్పోయినను అపవాది దేహమును మొత్తిపాడు చేసిన. దిగంబరిగా నేను వచ్చితిని, దిగంబరిగా తిరిగి పోయేదను. దిగంబరిగా నేను దిగంబరిగా తిరిగి పోయేదను. దేవుడిచ్చెను తీసుకొని పోయేనని అపవాదికి సిగ్గు కలిగించెను. యోబు భక్తుడు స్తుతించెను, రెట్టింపు దీవెన పొందెను. ప్రతి సమయములో స్తుతించుమా. యోబు భక్తుడు స్తుతించెను, ప్రతి సమయములో స్తుతించుమా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మనమేమో శ్రమలు వద్దంటున్నాం, భక్తులు శ్రమలో దేవుణ్ణి స్తుతించారు. స్తుతిలో శక్తి అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తక ప్రభావంతో రాసిన పాట అది. నేనేదన్నా ఒక సందర్భాన్ని పరిశీలన చేస్తే ఖచ్చితంగా ఒక పాట వచ్చింది అందులో నుండి. ఏదైనా ఒక పుస్తకం చదివితే, కరిగితేనే కాంతి అనే పుస్తకం చదివా, అద్భుతమైన పాట దేవుడిచ్చాడు.
నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు జీవితంలో కలుగుతున్న శ్రమలు దావీదుని ఏం చేసినాయో తెలుసా? ఏం చేసినాయి అంట? దీనుడుగా కదా, నేను శ్రమల పాలై దీనుడనైతిని, శ్రమ నాకు మేలాయను, శ్రమ కలుగక మునుపో నేను త్రోవ తప్పి తిని అన్నాడు. 120వ కీర్తన చదవండి, ప్రారంభ వచనం మీకు అర్థమైంది. 120వ కీర్తన ప్రారంభ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని. కదా, దావీదుకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేశాడంట? ప్రార్థన మానుకున్నాడా? ఏమొస్తావులే పాస్టర్ గారు, శ్రమలు ఎక్కువైపోయినాయి, అందరు దేవుళ్ళని చూశాను, ఈయన్ని చూశాను, ఈయనన్నా శ్రమలు పోగొడతాడంటే ఎక్కడికి వచ్చినాక ఇంకా ఎక్కువైన పాస్టర్ గారు అనేవాళ్ళు లేరా? శ్రమ కాలంలో అంతే కదా, కీర్తనలోనే ఉంటుంది అనుకుంటాను, శ్రమ దినమును నీవు కృంగిన ఎడల చేతగాని వాడవే అంటాడు. శ్రమలో మనం కృంగకూడదు. శ్రమలో మనకు ఒక పాఠము రావాలి. శ్రమ మన జీవితాన్ని ఆత్మీయతలోనికి నడిపించాలి. పౌలు గారు అంటాడు, ఏదో కొద్ది కాలం కలుగుతున్న ఈ సులతనైన శ్రమలకు మేమేమి జడియము అని అన్నాడు. ఎందుకంటే ఈ శ్రమ తర్వాత మాకు కలబోతున్న బహుమానం మీద మేమేం చేసాం? దృష్టి పెట్టాం. మోసే జీవితంలో ఐగుప్తు దేశములో సకల విద్యలు యందు ప్రవీణుడంట మోసే నేను ఎబ్రియుడును అని తెలిసిన తర్వాత ఐగుప్తు ధనాన్ని కానీ, ఐగుప్తు అధికారాన్ని కానీ, ఐగుప్తు సంబంధించిన అన్ని వదులుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే నాకు గొప్ప భాగ్యం అంటాడు. ఎబ్రీ పత్రిక 11లో ఈ మాటలు మనం చదువుతాం. మన జీవితంలో శ్రమ అనేదానికి భయపడటం, దిగజారిపోవటం, బలహీనమైపోవటం కాదు. ఒక ఆత్మీయుడు లక్షణం ఏంటంటే, శ్రమ మన జీవితంలో ప్రారంభమైందంటే ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి అవ్వటానికే చూడాలి. ఆమె అర్థమవుతుందా మీకు? ఏందన్నా అన్ని శ్రమల గురించే చెబుతున్నావా అంటే, దావీదు అంటున్నాడు, నేను సామాన్యంగా ఒక గొర్రెలు కాసుకునే స్థితిలో ఉండవలసిన నేను ఇశ్రాయేలు దేశానికే రాజయ్యి మహారాజులు అనబడిన వారిలో మొదటి స్థానంలో ఎందుకున్నానో తెలుసా? నాకు కలిగిన శ్రమలే కారణం. చప్పట్లు కొడతావా ప్రభువుకి? హల్లెలూయా. నా శ్రమలే కారణం. శ్రమలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. ఇంకో మాట చెప్పమంటారా? నాకెళ్ళి చూస్తేనే చెప్పగలుగుతాను, ఇంక అంతకంటే నేనేం చేయలేను. దేవుడు చెప్పాడు, నోవాహు జలప్రళయం రాబోతుంది, వాడగట్టు అన్నాడు. ప్రభువా ఓకే అన్నాడు. ఆ వాడగట్టడానికి భార్య, కొడుకులు, కోడళ్ళు మొత్తానికి అందరూ కలిసి పనిచేశారు. వాడ పూర్తయింది. ఒకవేళ ఆ ప్రాంతంలో ఎంతమంది ఆ వాడ పని చేయటానికి వచ్చారో మరి వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. వాళ్ళలోకి ఎవరిని పిలిచినా రాలేదు. వాడలోకి వెళ్ళారు వీళ్ళు. దేవుడు బయట తలుపేశాడు, తాళం వేశాడు. తాళం తీసుకొని అంతేగా మనం అనుకోవాలి, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జలప్రళయం వచ్చింది. బయట ఉండే వాళ్ళందరూ చనిపోయారు. కానీ లోపల ఉండేవాళ్ళు నెమ్మదిగా ఉండారా? ఎట్టుండి ఉంటారు చెప్పండి? ఎట్టుండి ఉంటారు? నీళ్ల మీద ఉంది వాడ, కదలకుండా అంతే ఉందంటారా? నీళ్ల ఒరవడి కదలదా? సముద్రం మీద ప్రయాణం చేసిన వాళ్ళని అడగండి, ప్రారంభం 1-2 సార్లు వెళ్ళిన వాళ్ళని అడగండి, సముద్ర ప్రయాణం ఎట్టుంటుందంటే ఆ ప్రయాణం వల్ల రక్తం వాంతులు అవుతాయి అని చెబుతారు. ఏ వాంతులు? మామూలు వాంతులు కాదు, రక్తం పడిద్దంట వాళ్ళకి ఫస్ట్ ఆ ప్రయాణం తెలియకపోతే. అందుకే దేవుడి దాన్ని నేను ఒకసారి కూడా వెళ్ళా, ఎందుకులే అంత బాధ. చెప్పారు అనుభవం ఉండేవాళ్ళు. బస్సు ఎక్కితే మామూలు వాంతులు అవుతాయి, రక్తం వాంతులు అవుతాయా? కానీ పడవ ఎక్కితే అవుతాయి అంట. ఆ లోపల ఉండేవాళ్ళు నీళ్ళకి కదులుతూ ఉంటే నేను అంటున్నాను, అటుబడి ఇటుబడి, అటుబడి ఇటుబడి, అది కొట్టి ఇది కొట్టి, ఆ లోపల ఉన్న వాటన్నిటి సంరక్షణ మళ్ళీ వీళ్ళే చూసుకోవాలి.
అన్ని రోజులు వాడలో ఉండి, నేను అంటున్నాను, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొని వాడలోకి మేము రాము అన్నవాళ్ళేమో చనిపోతే, వీళ్ళు లోపలుండి శ్రమపడి వాడ ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసా? అరారాతు పర్వతం మీదకి వెళ్ళిందంట. స్తోత్రం చెప్పట్లా మీరు? అంటే అందరికంటే ఎత్తులో నిలబడింది ఆ వాడ. దేనికి మీరు చెప్పాలి? శ్రమలు తర్వాత వాళ్ళకి మిగిలిన ప్రతిఫలం అది. హల్లెలూయా. ఆ అరారాతు పర్వతం మీద ఎత్తైన స్థలములో ఉండి ఆ వాడ మనకు నేర్పుతున్న పాఠం ఏంటి తెలుసా? నీళ్లు మమ్మలను ముంచాలనుకున్నాయి కానీ నీళ్లు ముంచలేదు, కానీ దేవుడు మమ్మల్ని ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి శిఖరాలకు వెళ్ళింది మా భక్తి. మనమేమో ఒక దెబ్బ తగిలితే, ఒక చెయ్యికి దెబ్బ తగిలినా, కాలుకు దెబ్బ తగిలినా, డెంగ్యూ జ్వరం వచ్చినా, బొంగు జ్వరం వచ్చినా సతికిలు పడతామే. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి, మన జీవితంలో ఒక వైపున శ్రమ శోధన జరుగుతున్నా మన దేవునికి మనం అన్యాయం చేసేవాళ్ళం కాకూడదండి. వింటున్నారా లేదా? గేదె చచ్చిపోయిందనుకో, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటావా? ఎడుతావు కూర్చొని? చెప్పండి అన్నా. 75,000 పెట్టి మొన్ననే అన్నావు అన్న, చచ్చిపోయిందన్న. సాయంత్రం కూటం పెట్టన్న, ప్రకటన చేయన్న, అందరికీ బిర్యానీ ఉందని. సాయంత్రం మా ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి చీర, మగవాళ్ళకి పంచ. సాయంత్రం అన్న చెప్పన్న అనే దమ్ము నీకుందా? ఏదో మేలు జరిగితే పెడతావు బొరుగులు పెట్టి పలహారం, అందులో అక్కడక్కడ తగలటానికి శనగపప్పులు, బెల్లపగడ్డలు. ఏంది మేలు జరిగితే నువ్వు పెట్టేది? మన మక్క చచ్చిపోయినప్పుడు నాకు తెలియకుండానే బొరుగులు తెప్పించారు శ్మశానంలోకి. నేను మామూలుగా అది ఆచారం ఒప్పుకోను. నేను ఎప్పుడు కొడుకుంటాడు కదా, వాడు ఎప్పుడు తెప్పించాడు. వాడు వచ్చాడు బొరుగులు తీసుకొని పెట్టబోయాడు నాకు. నేను అన్నాను, వదిలేయ్యా, మట్టేసిన చేతులున్నాయా అన్న. నేను మామూలుగా తిన్నాం. యేసు ప్రభు నమ్ముకున్నాక ఒకసారి కూడా శ్మశానంలో పెట్టిన బొరుగులు తినలా. చాలా సమాధి కార్యక్రమాలకు వెళ్ళా. ఎందుకంటే ప్రార్థన చేసి మొదటి మట్టి నేనే వేసా. ఎందుకంటే మా అక్కకు బాప్తిసం ఇచ్చిన ఆత్మీయ తండ్రి నేనే గనక మొదటి మట్టి వేసాను. వాడు వచ్చి నా బొచ్చి తెచ్చి ఫస్ట్ నాకు పెడితే బోణి బాగుండిద్ది అనుకున్నాడేమో. నేనే వద్దన్నా, నా పక్కన ఉండేవాళ్ళు కూడా వద్దన్నారు. నేను అన్నాను, తినేవాళ్ళు బోలుడు అంతమంది ఉండరు, వాళ్ళకి పెట్టు అంటే. ఇప్పుడు మక్క చచ్చిపోతే ఏం పెడుతున్నా మీరు చెప్పండి? మక్క పరలోకం వెళ్ళింది, మీరు బొరుగులు తినండి. ఇదే కృతజ్ఞత కోటం. నష్టములో ఎవరైనా ఇట్లా చేసేవాళ్ళు ఉండారా చెప్పండి? కానీ దావీదు అంటున్నాడు, శ్రమ నాకు మేలాయను. ఎన్ని మాటలు చెప్పుకున్నామంటే మీరు వరుస పెట్టి 1, 2, 3, 4 అని రాశారు. ఇది ఫస్ట్ మాటే, ఇది మొదటి మాటే. ఏంటి చెప్పండి? శ్రమ ద్వారా దావీదుకు కలిగిన కదా మేలు అనాలి, ఆశీర్వాదం అనాలి. శ్రమ ద్వారా దావీదు తన ఆధ్యాత్మిక జీవితాన్ని ఏం చేసుకున్నాడు? శ్రమ కలిగింది, నేను ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరిస్తున్నాను అన్నాడు. చెప్పమంటారా? కొంతమంది లోపలకు బయటికి తిరుగుతూ ఉంటారు చర్చికి వచ్చి. పోయిన వారం ఏం వాక్యం చెప్పామంటే ఏమో గుర్తులేదు. వాళ్ళకి శ్రమలు వచ్చిన తర్వాత వాక్యం బాగా గుర్తుంటుంది. ఎందుకు? నీ వాక్యమే నా పాదములకు దీపం అంటాడు దావీదు. నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చింది అంటాడు దావీదు. ఎప్పుడు? శ్రమ కలిగింది, వాక్యాన్ని వింటున్నాను, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా, ఇప్పుడు వాక్యములో స్థిరపడ్డాను. ఆరోగ్యం ఉన్నప్పుడు అయ్యా బైబిల్ చదువుకున్నావా? కుదరలేదన్నా. దేవుడు ఒక 3 నెలలు మంచంలో పెట్టాడు, బైబిల్ అంతా చదివేశాడట. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఇది చెప్పట్లా మరి ఎందుకో. ఇప్పుడు నువ్వు బైబిల్ చదవాలంటే ఏడ ఉండాలి? ఇప్పుడు అది మంచిదా కాదా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు చదువు కుదరతులేదన్న, కుదిరించుకోవాలి. బలహీనంగా ఉన్నప్పుడు కాదు మనకి కొన్ని మంచి జరగాల్సింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాగా చదివితే
అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా చదువుతాం, అలవాటు అయిపోయిద్ది. జబ్బును పడాల్సిన అవసరం మనకు ఉండదు, ఉండిద్దా? అందుకని మీరు గుర్తుపెట్టుకోవాలి, దావీదు జీవితంలో శ్రమ ఆయనను వాక్యమును అనుసరించేవాడిగా మార్చింది. ఇప్పుడు రెండో మాటకు వద్దాం రండి. ఇదే 119వ కీర్తన 147వ వచనం. 147 ఏది చదువు. తెల్లవారక మునిపే ఏం పెట్టాడంట? తెల్లవారక ముందే నేను మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుంటిని అన్నాడు. తెల్లవారక మునుపే, ఈ మాట గుర్తుపెట్టుకోండి. శ్రమ కలగక మునుపే అన్నాడు మొదటి మాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? తెల్లవారక ముందే లేచి మొర్ర పెడుతున్నాడంట దేవునికి. దేవుని మాటల మీద ఆశ పెట్టుకున్నాడంట. అంటే దావీదు మనకు నేర్పుతుంది ఏంటంటే, రే తెల్లవారకు ముందే నేను లేస్తాను రా బాబు, మీరు తెల్లారి నాకు ఆయన లెగవండి భక్తులు అవుతారు అంటున్నాడా? నేను తెల్లవారకు మునిపే లేస్తాను అంటే నన్ను కోడొచ్చి కుక్కురొక్కు అని పిలవాల్సిన అవసరం చెప్పరేంది? ప్రభుకు మరి ఎప్పుడన్నా మీరు ఆడ పండుకున్నప్పుడు పొద్దున్న ఎవడన్నా వచ్చి మా లే సిగరెట్లు ఇద్దు అన్నాడా? కిళ్ళి గట్ట లెగవమన్నాడా? అని ఏముంటారు నాకు తెలిసి. ఆ పిల్లని అంటున్నానంటే ఖచ్చితంగా ఏదైనా మనం కూడా ఏదైనా ఒక వ్యాపారాలు ఉన్నాం అనుకో, ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, మమ్మల్ని అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టి అయ్యా లే ప్రార్థన చేద్దు అనేవాళ్ళు లేరా? ఆ వృత్తిలో ఉన్నాం గనక, వాళ్ళు కూడా ఆ వృత్తిలో ఉండారు గనక మీరు జాగ్రత్తగానండి. దావీదు నన్ను ఎవడో వచ్చి లేపట్లా, నేనే తెల్లవారక మునిపే లేచి చెప్పండి ఏం చేస్తున్నాను? దేవునికి మొరపెడుతున్నాను. అసలు నేను మొరపెట్టడానికి కారణం ఏంటి? ఆ 47 వచ్చిన చివరిన ఉంటుంది ఆ మాట ఏంటంట, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. దేవుని మాటల మీదే నాకు ఆశ ఉంది కనుక తెల్లవారకు ముందే లేచి మొర్ర పెడుతున్నాను. ఎవడుండవాళ్ళలో తెల్లవారుజామున లేచి అలవాటు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉండారో. ఇక ధైర్యంగా జోషి ఒక్కడెత్తాడు, శైనెప్పు పుట్టి ఆ రాముల మెట్ట పెట్టుకుంది కానీ ఆమె కూడా ఎత్తల. నేను పొద్దున్నే లేస్తానయ్యా రేయి మొదటి జామునే అన్నవాళ్ళు ఏరి. ప్రతిరోజు మనకు ఒక టైం ఉండాలి, ఒక టైం ఉండాలి. ఆ టయానికి మనం ఎవరు లేపినా లేపకపోయినా లేస్తాం. టైం పెట్టుకుంటే 3 లేవాలి, 4 గంటలకు లేవాలి, 5 గంటలకు లేవాలి, ఒక టైం ఉంటుంది. ఒకడు పెట్టుకున్నాడంట అలారం. ఎన్ని గంటలకు తెలుసా? 7:45 పెట్టుకున్నాడంట. అలారం ఎందుకు పెట్టుకుంటారు మీరు చెప్పండి? మరి ఆడు ఎప్పుడు లేవాలనుకున్నాడు? అరే 7:45 ఊరికన్నా నేను రోజు 11 లేచేవాడిని, ఇవాళ పెందలాడు లేచాను అన్నాడు. అరే ఇంక నీకేమన్నా బాధ్యత తెలిసిదా? రేపు నీకు పెళ్లి చేస్తే భార్యని ఇప్పుడు నువ్వు 11 లేపేవాడు, నీకు నీ భార్య ఎప్పుడు వండి పెట్టాలి చెప్పరే? ఆ పిల్లకి కూడా ఎంత సంతోషం భర్త అట్టంటోడు దొరికినందుకు. పొద్దున్నే టిఫిన్ అయిపోతుంది, ఒకసారి అన్నం వండి పెట్టొచ్చేడికి. అంతేనాక ఇవాంజలక? మనము కొన్నిసార్లు తెల్లవారకు మునిపే అనే మాట మన జీవితంలో ఎందుకో రావట్లా. క్షమించండి, సాధు సుందర్ సింగ్ అనే భక్తుడి కంటే దేవుడు ఒకరోజు దర్శనం చూపించాడంట. ఏం దర్శనం? రాత్రి 12 తర్వాత 3 గంటల లోపల పరలోకం నుండి దేవదూతలు వస్తున్నారంట. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరు స్తుతులు చెల్లిస్తున్నారో, ఎవరు విజ్ఞాపనలు చేస్తున్నారో అవన్నీ ఏటికై గంపలో వేసుకుంటున్నారంట వచ్చిన దేవదూతలు. ఏది? ప్రార్థనలో గంపలో, విజ్ఞాపనలో గంపలో, స్తుతులు గంపలో అన్నీ ఎత్తుకొని దేవుడి దగ్గరికి వెళ్తాం చూశాడంట ఆయన. అరే నేను రాత్రి అలసిపోయానని
4ంటికి లేస్తున్నానే, దేవదూతలు 12 నుంచి 3ంటికే వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తర్వాత నేను లేచి స్తుతులు చెల్లించిన నా స్తుతులన్నీ ఎక్కడ ఉంటున్నాయి? చెప్పట్లా. ఎక్కడ ఉంటున్నాయి? ఏడే ఉంటున్నాయి. మీ ఇంట్లోనే, మీ గంపలోనే పెట్టుకో, మూలన పెట్టు. వాడు వస్తాడుగా, 8 గంటలకు 9ంటికో బండి, బండి శివ, దానిలో వేయండి. నీ స్తుతులు ఇక్కడే ఉంటున్నాయి, నీ ప్రార్థనలు విజ్ఞాపనలు ఇక్కడే ఉంటున్నాయి అన్నట్టుగా ఆ దైవజనుడు కనిపించి భయపడి, అమ్మో నేను ఎంత బుద్ధి లేని పని చేస్తున్నాను, ఇక మీదట ఎంత అలసిపోయినా ఈ టైంలో లేచి మాత్రం ప్రార్థన చేయాలనుకున్నాడంట. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. సాధు సుందర జింగ్రారి జీవితంలో ఆ మాట దేవుడు తెలియపరిచాడంట. మనం ఎన్ని సంవత్సరాలు అయిందో మరి, ఒక్కసారన్నా మన గంప పరలోకం వెళ్ళిందో లేదో, మన స్తుతులు, మన ప్రార్థనలు విజ్ఞాపనలు వెళ్ళినాయో లేవో. అదేందన్నా అట్టేందుకన్నా, దేవుడు ప్రార్థన చేస్తే ఎంట 4 ఇస్తాడు కదా. మంచి సమయంలో బాగుంటుంది. మీరు చూడండి, అందరు నిద్రపోయినప్పుడు ప్రశాంతంగా ఉంటుందా? అందరు లేచినాక ఇల్లు ప్రశాంతంగా ఉంటుందా? కదా. రాత్రి సమయంలో ఎప్పుడన్నా నైట్ మీటింగ్కి వెళ్ళి ఒంటరిగా వస్తూ ఉంటే ఆ వీధులు ఒక్కడు కూడా కనపడ్డు, ప్రశాంతంగా ఉంటుంది. అదే కనుక పగలు సమయంలో కనుక బండి తోలుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఏది ఎదురొచ్చిందో తెలియదు. ఆ మోటారు శబ్దాలు ఎక్కువ. ఒకడైతే మొన్న మా ముందు ఒక కారు తోలుతా వెళ్తున్నాడు. ఆ ప్రేమరాజు అనే తమ్ముడు ఉన్నాడు పక్కన. ఆ తమ్ముడితో చెబుతున్నాను, గ్యాస్ ట్రబుల్ బాగా ఎక్కువైనట్టుంది ఆ కారు కని. అంటే ఎంత పొగ వస్తుందో. రాత్రి సమయంలో ఇవి ఉండవు, ఈ పొల్యూషన్ ఉండదు. ఉండిద్దా? ప్రశాంతంగా ఉంటుంది. నీవు వేకువ జామును గనక ప్రార్థన చేయగలిగితే ఎంత ప్రశాంతత ఉంటుందో చేసినోడికే తెలుసు, కానీ తెల్లారిన తర్వాత లేచి ప్రార్థన చేసేవాళ్ళకి తెలియదు. దావీదు మాట మనకు నేర్పుతున్నది, నేను చెప్పండి ఎప్పుడు లేస్తాను? పెందల కాడనే, ఉదయానే, తెల్లవారక మునుపే అన్నాడు ఆయన. టైం చెప్పొచ్చు కదా దావీదంటే, తెల్లారక ముందు ఎప్పుడు లేచినా కూడా ప్రశాంతమే. నేను లేచి దేవునికి మొరపెడుతున్నాను అన్నాడు ఆయన. రండి 3వ మాట పక్కనే కింద వచ్చిన చదవండి, 147. నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొనుచున్నవి అని అంటున్నాడు. ఇందాకేమో మొర్ర పెడతాను, ప్రార్థన చేస్తాను అన్నాడు కదా. ఇప్పుడేమో నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుంటున్నాయి అంట. దేనికోసం? నీవిచ్చిన వాక్యమును ధ్యానం చేయటానికి. రాత్రి అవ్వకముందే ధ్యానం అయిపోతుందట దావీదుకి. చూడండి, 1 నాకు శ్రమ కలగక మునుపు నేను నీ వాక్యమును అనుసరిస్తున్నాను అన్నాడు. 2వది, నేను నీ మాటల మీద ఆశ పెట్టుకున్నాను గనక ఏం చేస్తున్నాను? మర్ర పెడుతున్నాను అన్నాడు. ఇదంతా కూడా తెల్లవారకు మునిపే చేస్తున్నా. ఇప్పుడు రాత్రి జాము కాక మునిపే వాక్యమును ధ్యానం చేస్తున్నాను అన్నాడు. రండి 39వ కీర్తనకి వెళ్దాం. 39వ కీర్తనకి వెళ్ళి ఆ చివరి వచనంలో ఉన్న మాట మీరు చదవండి. అక్కడ అద్భుతమైన మాట ఒకటి కనపడుతుంది. అది ఎవరైనా ప్రారంభించేవాళ్ళు ఉండరు, కానీ దాన్ని కొనసాగించేవాళ్ళే. చూడండి, ఈ మాట నేను జాగ్రత్తగా నేను కూడా చదువుతున్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపే, లేకపోయిన మునుపే అని అన్నాడు. అంటే నేను వెళ్ళిపోయే ఒక కాలం ఉంది. పై వచ్చిన మీరు చదవండి, మీకు అర్థమైన ఒక మాట. యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా మరుకు చెవియొగ్గము, నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడనైతిని, నా పితరుల వలె నేను కూడా పరవాసినైతిని. అంటే
నా పితరులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు గతించిపోయారు, నేను కూడా ఏదో ఒక రోజున చెప్పండి వెళ్ళిపోతాను. నేను వెళ్ళక మునుపు నీ యొద్ద నుండి ఇది కోరుకుంటున్నాను. ఏమని? నేను తెప్పరిల్లాలి అనుకుంటున్నాను. ఏమవ్వాలి నేను అంటే? ఇప్పుడు నేను తెప్పరిల్లాలంటే నువ్వు నన్ను కోపంగా చూడొద్దు అన్నాడు. దేవుడికి ఎప్పుడు కోపం వచ్చింది మీరు చెప్పండి? రోజు ప్రార్థన చేస్తే, రోజు ప్రార్థనకు వస్తే, దేవునికి అన్నీ చెయ్యాల్సిన అన్నీ చేస్తే కోపం వచ్చిద్దా? మరి ఎప్పుడు వచ్చింది మీరు చెప్పండి? ఆ వంక పెట్టుకుని ఏం తిట్టినా తిడుతున్నారయ్యా నన్ను, పెద్దగా చెప్పకుండా గొనుక్కుంటే ఏమన్నా కూడా అందులో కలిసిపోయిద్దిలే అనుకొని తిట్టండి, అన్నీ దేవుడు చూస్తున్నాడే. అంటే దేవునికి కోపం ఎప్పుడు వచ్చింది? జలప్రళయానికి ముందు ఎందుకు వచ్చింది కోపం కదా? ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు, నచ్చిన పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏసేయాలి అని అనుకున్నాడు, ఏసాడే లేదా? ఎవ్వరు మళ్ళీ ఒక్కళ్ళు కూడా బతకల, ఆ వాళ్ళలోకి వెళ్ళాడు తప్ప. దేవుని కోపం దావీదు మీదకు కూడా వచ్చింది తెలుసా మీకు? ఒకసారి జనాభాను లెక్క పెట్టాడు, వచ్చింది. మరొకసారి ఇంకోటి చేశాడు, వచ్చింది. ఒకసారి ఊరియా భార్యతో వ్యభిచరించినప్పుడు వచ్చింది. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? దేవుడా, నేను పాకమునుపే నీ కోపము నా మీద నుండి తగ్గిపోవాలి, నీ కోపం నా మీద ఉండకూడదు, నేను తెప్పరిల్లునట్లుగా నువ్వు నాకెళ్ళి కోపంగా చూడొద్దు అన్నాడు. అయ్యా యేసురత్నం ఈయనయ్యా 4 మాటలు వెనకనే ఇటు తయారయ్యింది ఈ అవస్థ. రాపోయినా అడగంగానే వచ్చాడు, కూర్చొని నిద్రపోతే మాత్రం బాధే. నా మీద నీ కోపం ఉంది దేవుడా. ఎందుకంటే కోపం ఎందుకు వచ్చిందంటే, నేను చేసిన వ్యతిరేకమైన పనులు నీ మీద నుండి నా మీదకు కోపం వస్తుంది. ఆ కోపం పోవాలి చెప్పండి, నేను తెప్పరిల్లాలి. ఎప్పుడంట ఆ మాట చూడండి, అసలు ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోయి లేకపోక మునిపే ఈ కోపం పోవాలి. ఒకవేళ కనుక ఆ కోపంలో నేను చచ్చిపోతే ఎంత భక్తి చేసి ఇంటానికే చచ్చినట్టుగా. దేవుని కోపానికి దాతాను, కోరాహు, అభిరామ్ అనేవాళ్ళు 250 మంది బతికి ఉండగానే ఎడకెళ్ళిపోయారంట, భూమి నెరవిడిచి మింగేను అని ఉంటుంది. భూమి తన నోరు తెరిచి బతికొండగానే పాతాళానికి వెళ్ళిపోయారంట వాళ్ళు. భక్తి జీవితంలో నేను పాతాళానికి వెళ్ళటానికి కాదు, నేను నరకానికి వెళ్తానికి కాదు కదయ్యా నిన్ను నమ్ముకుంది. అందుకని నేను లేకపోయి వెళ్ళిపోక మునిపే నేను భూమి మీద ఉండగానే నాకు నీకు ఉన్న విరోధం అంతా కూడా పోవాలి. ఈ మాట మీరు పెట్టుకోండి. మీకు దేవునికి విరోధమైన పాపం ఏదుందో అర్థం చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు గనక పోయావనుకో, ఇశ్రాయేలీలో చాలామంది అంట దేవుని ఉగ్రతకు చనిపోతే 3 కూతుళ్ళు వచ్చి మోషేతో అంటాడు, అయ్యా మా తండ్రి గారు దేవునికి తిరుగుబాటు చేసి చచ్చిపోయిన సమూహములో ఉండి చచ్చిపోయినోడు మా తండ్రి కాదు, మాకు స్వాస్థ్యము కావాలని అడుగుతారు వాళ్ళు. వింటున్నారా? మా తండ్రి చనిపోయాడు వాస్తవమే, కానీ మోషేకు వ్యతిరేకంగా లేచిన వారి సమూహములో ఉన్నవాడు కాదు. దావీదు అంటున్నాడు, మా తల్లిదండ్రులు మా పితరులు అందరూ కూడా నీ దృష్టికి అతిథిలాగే ఉండారు. అతిథులు వస్తారు, వెళ్ళిపోతారు. నేను కూడా ఒక రోజున వెళ్ళిపోతాను. ఎల్లక ముందే నా మీద నుండి నీ కోపం తీరిపోవాలి. నా పూర్వీకులందరూ ఎప్పుడో గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించేదను. ఎప్పుడన్నా విన్నారు ఈ పాట?
ఏదో ఒకళ్ళిద్దరు గదిలినట్టు ఉండారు. పెట్టినానా? ఒంటరిగా ఉన్నప్పుడు వింటూ ఉంటాను ఇట్లాంటి పాటలు. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది, నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథా నీతో ఉండుటకు, నన్ను సిద్ధపరచు యేసునాథా నీతో ఉండుటకు. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా పూర్వీకులందరూ ఎప్పుడో గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను. నా పూర్వీకులందరూ ఎప్పుడో గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను. నా శేష జీవితం నీకర్పించెదనయ్యా, నా శేష జీవితమంతా నీకర్పించెదను. నా వేష భాషలన్నీ నీకే సమర్పింతున్, నా వేష భాషలన్నీ నీకే సమర్పింతున్. దేవా నన్ను నీ సాక్షిగా నిల్పుమా, దేవా నన్ను నీ సాక్షిగా నిల్పుమా. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. దేవునికి స్తోత్రం. నేను నా పితరుల వలె నీ దృష్టికి అతిథి వంటి వాడను. వాళ్ళందరూ గతించిపోయినట్లుగా నేను కూడా గతించిపోతానని తెలుసు. నేను వెళ్ళిపోకముందే నా మీద నీ కోపం తీసేయ్యా. ఈ ప్రార్థన మనం చేస్తే బాగుంటుంది. అప్పుడు దేవునికి భయపడతాం, విచ్చలవిడితనం ఉండదు. దేవుని కోపానికి నువ్వు గనక బలైపోతే నీకంటే ప్రార్థనకు రానుడే రైట్. యేసు ప్రభువును నమ్ముకొని పాపం వద్దు అని చెప్పి యేసయ్య దగ్గరికి వచ్చి ఇంకా లోకంలో పాపంలోనే పడిపోతా ఆ ఉగ్రతలో పోయే కంటే. అర్థమైందా? రేపు యేసు ప్రభు వారు రెండవ రాకడలో ఎప్పుడొస్తాడో తెలియదు. నిన్ను గనక బోరధ్వని వినిపించి మేఘాలు వచ్చినప్పుడు కనుక ఎత్తబడకపోతే విడవబడిన వారికి శ్రమలు మహాశ్రమలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే యేసు ప్రభు తన రాకడ గురించి ఇయ్యాలో రేపో ఎల్లుండని చెప్పాడా? సూచనలు చెప్పాడు. సూచనలు జరగట్లేదా? చాలా బోలెడని జరుగుతున్నాయి. బోలెడు సూచనలు జరుగుతుంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉండవు. నారేసుకోవడం, నాటేసుకోవడం, కోత కోసుకోవడం, ఒడ్లు తెచ్చుకోవడం, కంకులు ఏరుకోవడం, పిట్ట కావులకి వెళ్ళటం, సిద్ధపడకుండా నీ జీవితం ఏడే ముగిస్తున్నావు. మరి ఎప్పుడు ఎత్తబడేటట్లుగా సిద్ధపడ్డావు నాకు అర్థం కావట్లా. అందుకని నాలుగవదిగా దావీదు అంటున్నాడు, నా మీద నుండి నీ కోపం నేను వెళ్ళిపోక మునిపే తీసేసుకోవాలయ్యా అంటున్నాడు. రండి మనం 5వ మాట చదువుదాం. 139వ కీర్తన, 139వ కీర్తన, 139వ కీర్తన 2వ వచనం మనం చదువుదాం.
నేను కూర్చున్నుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. దావీదే అంటున్నాడు ఈ మాట కూడా. ఏమని? నేను కూర్చోవటం నీకు తెలుసు, లేవటం తెలుసు, నాకు తలంపు పుట్టక మునుపే నీకు తెలుసు. అంటే దావీదుకు తెలిసిన సత్యం ఏంటి తెలుసా? నా జీవితంలో ఏది జరగబోతుందో ముందు దేవుడికి. రేసమ్మా, ఇంటికి వెళ్తావు, కూర్చుంటావా? దేవుడికి తెలుసు. ఎవరో వచ్చి, అయ్యా అయ్యా ఈ దుర్మార్గుడు ప్రార్థన కొత్త కూడా సిగరెట్ తాగుతున్నాడు అని చెప్పవసరంలా. ఈడు బలలో పాల్గొంటా, ఇదిగో ఏమో బూతులు ఆడుతుంది అని చెప్పవసరంలా. నేను కూర్చోవటం, చెప్పండి, నేను లేవటం, నేను పండుకోవటం అన్నీ చెప్పండి ఎవరికి తెలుసు? నా మనస్సు నీకు తెలుసు అన్నాడు. మనసు ఎవరికన్నా బయటికి కనపడుతుందని చూపించండి. మనసు ఎట తెలిసిద్ది? స్టీవెన్సన్ గారు భలే రాశాడు ఆ పాట కదా, మనసున్న మంచి దేవా అన్నాడు. ఆయనకు మనసుంది, చెప్పండి, ఆయన మనసును గ్రహించేవాడు. నీ అంతరంగంలో ఏం జరుగుతుందో చెప్పండి తెలుసు. అసలు వరుస పెట్టి కనుక మనం ఈ వచనాలు మనం చదివితే ఎక్కడి దాకా చదవాలి చూడండి. నేను ఆ మాట 3వ వచనం, నా పడక నా నడకను నీవు పరిశీలన చేసావు, నా చర్యలన్నీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే తెలుసయ్యా నీకు. నడక, పడక, మాట, చూపు, తలంపులు, ఆలోచనలు, ఆ కింద వచనాలు చదివితే నేను నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోతాను. అడవిలో జరిగేది కూడా నీకు తెలుసు, సేవలో జరుగుతుంది కూడా నీకు తెలుసు. అంతేగా చెప్పాలి. స్కూల్లో జరిగేది కూడా తెలుసు, స్కూలు వెనకేముందో కూడా తెలుసు. పబ్లిక్లో చెప్పను కానీ ఒక కాలేజీ ఉందంట, పొలాల్లో కట్టారంట కాలేజీ. ఆ కాలేజీ వెనక పొలాలోళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కాలేజీ యాజమాన్యం మీద కేసు పెట్టారంట. ఎందుకు మా మీద మీరు కేసు పెట్టారంటే, మీ కాలేజీ చదువుకున్న పిల్లలు మా పొలాల్లోకి వచ్చి ఏం చేస్తున్నారు మీకేం తెలుసు, ఒకసారి చూడండి మా గుండె పగిలిపోతుంది, మా చాలా నిండా అన్ని నిరోధ బోర్లే కనపడుతున్నాయి అన్నారంట. కండమ్స్ అంటారా? కాలేజీ చదువుకోమని పంపిస్తుంటే మీ కాలేజీకి వచ్చే పిల్లలు జతలు జతలు మా ఛానల్లోకి వస్తున్నారని కేసు పెట్టారంట. వీళ్ళు అనుకుంటున్నారు పాపం ఇంటి దగ్గర మా అమ్మ మా నాన్నకి చెప్పరే తెలియదు, వాట్సాప్లు తెలియదు. పాపం వాళ్ళకేం తెలుసు, పాపం చదువు సంజి లేదు వాళ్ళకి, ఈ తెలివితేటలు వాళ్ళకి లేవు. చదువుకోవే తల్లి అంటే ఇది రింగులు తిప్పుతుంది జుట్టు. చదువుకోవే తల్లి అని ఆ తల్లి కనీసం చెప్పులు కూడా లేకుండా చేనెళ్ళి చాలల్లో తిరుగుతూ ఉంటుంది. ఏమొక మాత్రం వీల్స్ కావాలి. ఏందది? అది హై హీల్స్ అంట చూడు. ఇంకా తిప్పి తిప్పి 3.5 ఉండదు ఎత్తుగోలిస్తే. 6 అడుగుల దాకా బిల్డప్లు ఎత్తా ఉంటుంది మా మానసలాగా. నిజం. ఆ పిల్లలు చూస్తే అసలు ఈ పిల్ల డిగ్రీ చదివే పిల్ల అనిపించింది. అప్పట్లో మేము చదువుకునేప్పుడు 4వ తరగతి పిల్ల కూడా అంతే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పిల్ల టిక్కున్ 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 టిక్కు టిక్కున్ 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 టిక్కు అంటే తిరుగుతూ ఉంటుంది. చదువుకోమని కాలేజీకి పంపితే చేసే శాస్త్రాలు ఏంటి? ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈ నడక, పడక, మాట, చూపు, మనస్సు అన్నీ దేవుడికి తెలుసు. చెప్పండి ఎవరికి తెలుసు?
దావీదు అదే అంటున్నాడు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి. ఉందా నిజంగా ఈ భయం వాక్యం వినేవాళ్ళకి? నా దేవుడు చూస్తున్నాడు. చర్చికి వచ్చినప్పుడే కాదు, నువ్వు ఎక్కడుండి చూస్తున్నాడు ఆయన. ఏమండి, ఇంత సేవ అభివృద్ధి అయ్యి సంఘాలు కట్టబడిన తర్వాత ఈ మాట నేను చెబుతాం కాదు, ఈ మాట ఎప్పుడో ఆది కాండములో 39వ అధ్యాయంలోనే యోసేపు చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఏమని? నా దేవుడు చూస్తున్నాడు. ఆ దేవునికి పేరు పెట్టింది హాగరు అరణ్యములో. నీవు చూచుచున్నా ఏందనుకోండి, ఇప్పుడు చూడటం కాదు, ఎప్పుడు నుంచో చూస్తున్నాడు ఆయన. ఆయన కన్నులంట ఆశతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త అన్నాడుగా, ఆశా నువ్వు ఎంత పిచ్చి పని చేసావో తెలుసా? యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఏడా చెప్పండి, అందరూ చెప్పండి. దేవుడు కన్నులు తిరుగుతున్నాయంట లోకమంతటా. ఎందుకో తెలిసి అక్కడే రాశాడు, తన యందు యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచటానికి. ఈ మాటను ఆధారం చేసుకుంటే దావీదును బలపరిచింది ఆ కన్నులే కదా. గొర్రెలు కాస్తా కూడా ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నేను ఒకవేళ ఈ గొర్రెలకు కాపరినేమో కానీ అసలు ఒరిజినల్గా నా కాపరి దేవుడే. నువ్వేమనుకున్నావంటే మా దేవుడు చర్చిలోనే ఉన్నాడు, చర్చిలోకి వెళ్ళినప్పుడు మాత్రం ముసుకేసుకొని కూర్చోవాలి, చర్చికి వెళ్ళేటప్పుడు మాత్రం తెల్ల బట్టలు వేసుకోవాలి, చర్చికి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారంటే బయట ఎలుకబుంట్లాగా ఉండ, ఈడ మాత్రం కుందేలులాగా ఉండాలి. అమ్మో ఎంత మంచిదే ఇదే. ఇది మామూలుగా మనం తెచ్చిపెట్టిందే తప్ప ఇంకేం తిందో, క్యారెట్లు తప్ప. చెప్పండి, ఇది పొగాకు తిందో అన్నట్టుగా ఈ కుందేలు ఏడు నటించింది. బయటికి వెళ్ళినప్పుడు చూడాలి ఈ దున్నపోతుని. అంతేనా? మీరు నవ్వుతాడు, నాకు కూడా నవ్వుతుంది. బయటికి వెళ్ళినప్పుడు అండి మన భక్తి, నేను అంటున్న 4 గోడల మధ్యలో కూడా తెలియాలి, 10 మందిలోకి వెళ్ళినప్పుడు కూడా తెలియాలి, ఒంటరిగా ఉన్నప్పుడు తెలియాలి, ఏకాంతంగా ఏడో ఉన్నప్పుడు కూడా తెలియాలి. ఎక్కడున్నా నా దేవుని కన్నులు నన్ను. ఆ భయము లేదు కాబట్టే గెహాజీ అనుకున్నాడు, ఆ పాస్టర్ గారికి ఏం తెలుసు, ఏం తెలిసి ఇడిగే తిక్కలోడు తప్ప. ఆ సంచి తగిలించుకొని మా ఇంటికి వస్తే 10 రూపాయలు ఇస్తే ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని దీవించనుగా కానీ వెళ్ళిపోయేవాడు తప్ప వీడికి ఏం తెలుసు అన్నంత సింపుల్గా ఉన్నాడు. గెహాజీ ఏడకి వెళ్ళావయ్యా? నేను ఏడకి వెళ్ళాను ఎప్పుడు అంతే కాదు. ఏడకు పోయా నేను ఏడకు పోలా, నీ దాసుడునైనా నేను అన్నాడు. అంటే నువ్వు ఎట్ట అంటాడు, నేను కూడా అట్ట అంటోండి. అరే తిక్కలోడా, రథం వెంట పరిగెత్తుతున్నప్పుడు నా మనస్సు నీతో వచ్చింది. ఓ పరిగెత్తి 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 నేను అంటున్నాను, వాడు సిరియా దేశం నుండి రథమును తీసుకొని ఇంత ప్రయాసపడి వచ్చి కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని వెళ్తున్నాడు. నువ్వు రథం వెంట పరిగెత్తి పరిగెత్తి ఆ కుష్ఠరోగాన్ని సంపాదించుకుంటావు. అదేనా అందం? ఇంకేమని అన్నాడా? ఒక బ్యాపన కులములో నుండి యేసు ప్రభువును నమ్ముకున్న ఒక దైవజనుడు నాతో అన్న మాట ఏంటి తెలుసా? మేము యేసు ప్రభువును నమ్ముకొని ఈ ఆచారాలను వదిలేసాం, దినాలు లేవు. యేసయ్యను నమ్ముకున్నాక సమర్థవంతులు లేవు. యేసయ్యను నమ్మినాక అన్ని రోజులు ఒకటే, మంగళవారం ఒకరోజు, శుక్రవారం ఒకరోజు. మనమేం ఒక ఇంటికి వెళ్ళాం, ఆ ఇంటి ఎదురు అమ్మాయి పంపించింది వాళ్ళ కొడుకుని, కరేపాకు తీసుకురమ్మనేమో. కరేపాకేనా? ఆడొచ్చాడు, అక్క మా అమ్మ కరేపాకు తెమ్మందంటే, శుక్రవారం నేనేం పెట్టినా అంటుంది. కరేపాకు ఆడు అడిగింది, ఎంత భాగ్యం.
అరే మా ఇంటికి రా, అడ్రస్ చెబుతా, ఎండూరు వారిపాలెం మీద చెట్టు ఉంది ఆడ జాన్వేసులో వాళ్ళ ఇంటికాడ, తెచ్చుకో. శుక్రవారం పెట్టదాట కరేపాకు. నేనేమన్నాడు, బంగారం అడిగాడా? కొంతమంది శుక్రవారం పెట్టరు, మళ్ళీ వీళ్ళు మోర పొడుగు బైబిల్ తీసుకొని పోతారు చర్చికి. మంగళవారం ప్రయాణం చేయకూడదు, గురువారం అసలు పిల్లను పంపనయ్యా అంటున్నాడు. ఏంది ప్రభువుని నమ్మినాక ఆయన అన్న మాట ఏం తెలుసా దైవజనుడు? మేమేం వదిలించుకున్నాం చెప్పండి, వీళ్ళు తగిలించుకున్నావు వదిలించుకున్నావు తల్లి, అయ్యా తగిలించుకున్నారు వదిలించుకున్నారు ప్రభువుని నమ్ముకున్నాక. మా అత్తకు దినం చేయలేదని ఆ సడ్డుగుళ్ళు ఇప్పుడు దరిదాపు 2వ సంవత్సరం ఇది పలకటం మానేశారు. ఏం చేయలేదని? దినం చేయలేదని. మా అత్తకి ఆమె చచ్చిపోక ముందు ఎన్నోసార్లు చెప్పేది, అయ్యా నేను చచ్చిపోతే దగ్గరుండి నువ్వు అన్నీ చూడాలి. నేను అల్లుణ్ణి, మేనల్లుణ్ణి, పిల్లని చేసుకున్నాను కానీ సొంత అల్లుణ్ణి. నే ప్రభువుని అంగీకరించిన తర్వాత నాకు తల్లి కంటే ఎక్కువ సపోర్టుకి నిలబడింది ఆవిడ. ఆఖరి కోరుకుంది, నన్ను సమాధి చేసిన రోజు ప్రార్థన పెట్టి వచ్చిన వాళ్ళకి మీరు ఏమన్నా పెట్టండి, మరుసటి రోజు అనేది మళ్ళీ వాయిదాలు వేసి దినం చేయొద్దయ్యా. ఎందుకంటే మా మామగారికి దినం చేశారని నా భార్య మేము ఎవరు వెళ్ళాల. చనిపోయిన రోజు వెళ్ళాం, మా వంతు మేము సహకరించాం, చేయాల్సింది చేసాం, అదే రోజు బయలుదేరి వచ్చేసాం. మీరు కూడా వచ్చినట్టుంటారు కదా, తామస్వామి చర్చిలో ఉండంగా నైటు. మరి ఏంది జుట్టాము ఇట్లా దయ్యానికి లేచినట్లు లేచింది విజయమ్మకి. దాన్ని అనుసు కొంచెం వచ్చారు కదా. అప్పటి నుంచి మా అత్తమ్మకు ఒక బాధ, అయ్యా మామయ్య చనిపోయినప్పుడు నువ్వు ఆ ప్రాంతంలో ఉండలా, దినం చేశారని అమ్మాయి కూడా రాలే, మీరు ఎవరు రాలే, నేను చచ్చిపోయినప్పుడు మాత్రం మీరు ఉండాలి. మా అయ్యగారి దగ్గరికి వెళ్ళిందంట, ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఓ రోజు అడిగిందంట, అయ్యా నేను చచ్చిపోయినప్పుడు నాకు దినం చేయకూడదు, ప్రార్థన చేయమందంట. ఆయన ఆశ్చర్యపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ కోటానికి వచ్చి చెబుతున్నాడు. వాళ్ళ కొడుకు శామ్యూయల్ కృపాకర్ అని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిందంట, అయ్యా నేను చచ్చిపోయినప్పుడు దినం మనం ఏం చేయొద్దు, అబ్బాయి వస్తాడు, అబ్బాయితో వాడు మీరు కూడా నాకు మంచిగా చేయండి అయ్యా అందంట. జ్ఞాపకార్థ కోటానికి వచ్చినప్పుడు చెబుతున్నారు అలా మాట. ఆ తల్లి చచ్చిపోకముందు ఎంత కోరుకుంది, మీరైతే నాకు చిన్నది చేయాలి రో, పెద్దది కూడా చేయాలి, లేకపోతే ఒక్కొక్కడిని పట్టుకుంటా. అంటే పరలోకం బావా, భాగ్యమ్మా పావా పరలోకం చెప్పు, అందరికీ చెప్పు, కనపడినోడు కల్లా నాకు చిన్నది చేయొద్దు, పెద్దది చేయొద్దురా, నన్ను క్రైస్తవ పద్ధతులు పెట్టి పడేసిన రోజే చేయండి రా నాయన, దండం పెడతానని చెప్పండి. ఇప్పటి నుంచే ముసలోళ్ళు కోరుకోండి, మారుతామా కోరు, లేకపోతే నీకు 3వది కూడా చేస్తారు కొడుకులు. 3వది అంటే తాగి తనుకుంటారు చూడు, అది 3వ దినం. తల్లులుగా మనం కోరుకోవాలి. మా అత్తగారు కోరుకుంది, నాకు దినాలొద్దు, పెద్ద యొద్దు, చిన్న యొద్దు అని. మా అక్క చనిపోయిన రోజు కూడా అనుకున్నాను, నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏంది నేను వరుస పెట్టి సమాధులు చేయటానికి నేను రక్షించబడ్డానా ఏంది? ఫస్ట్ మా చిన్న చెల్లెలు చనిపోయింది, చేసాం. తర్వాత మా అన్నయ్య చనిపోయాడు, చేసాం. మా చిన్నమ్మ చనిపోయింది, చేసాం. తర్వాత మా నాన్న చనిపోయాడు, చేసాం. ఇంకేంది మా చిన్నక్క చనిపోయింది, వాళ్ళే చేసుకున్నారులే, మనకు సంబంధం లేదు, సైతాన్ మొహం ఏసయ్య నమ్మలేదుగా. మా పెద్దక్క చనిపోయింది, చేసి ఇంకా ఉండవాళ్ళకు కూడా మనమే చేయాలేమో కొంప తీసి. అయినప్పటికీ దినాలు తద్దినాలు పిండాలు లేవు. స్తోత్రం చెప్పండి. పిండం పెట్టారంటే ఏడే తిరుగుతావు, పరలోకం రానీడు ఆయన. దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నాం కదా. ఏమంటున్నాడు దావీదు? నా మనస్సును నీవు గ్రహించుచున్నావు అన్నాడు. 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక మునుపే నా మనస్సును గ్రహించుచున్నావు. తలంపు రాకముందే తెలుసు. ఇప్పుడు మీరెవరు అంటారు చూడండి,
ఇవాళ శనివారం ఊరెళ్ళి అమ్మాయిని చూసి అట్ట వెళ్ళి చెప్పండి, ఎట్ట వస్తావు, బస్సు ఎక్కటం, ఇక దిగటం, కాళ్ళు కడుక్కోవడం, మంచినీళ్ళు తాగుతావు, అన్నం కూడా తిన్నావు అనుకుంటావు. దేవుడికి తెలుసు నువ్వు ఈ వారం ఆదివారం ప్రార్థన ఎగ్గొడటానికే ఎత్తేసావని. ఎందుకు? నీ మనసు నాయన రేపు ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి, ఉండండి ఎంతమంది మనసులు బయటపడతాయో. ఎట్టెగ్గొడదామా? అయ్యో నేనే పొగులే వస్తా, రాత్రి మా ఆయన ఊరుకోడు. నేను రాత్రే వస్తానయ్యా, పొగులు పనికి వెళ్ళాలి, ఇంట్లో జరగట్లేదు. మనసు తెలుసు ఆయనకి, ఆయన మనసు ఎరిగినవాడు కదా. సరే, ఎన్ని మాటలు చెప్పుకున్నాం? 5. మీరు అంశం ఎప్పుడే చెప్పాకండి, నేను 6వ మాట కూడా చెప్పి అప్పుడు అసలు ఈ వర్తమానానికి అంశం చెప్పి మనం ముగింపులోకి వద్దాం రండి. ఇదే 139వ కీర్తనలోనే 16వ వచనం చదవండి మీరు. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను రాకమునుపే లేకపోతే కాకమునుపే నా దినములన్నీయో నీ గ్రంథములో లిఖితములాయను. దావీదు అంటున్నాడు, అయ్యా నియమించబడిన దినములు ఒక్కటి కూడా కాక మునుపు అవన్నీ నీ గ్రంథములో రాసి పెట్టావు. అంటే నేను భూమి మీద ఎంతకాలం ఉండాలో చెప్పండి, నువ్వు రాసి పెట్టావు. ఎంతకాలం ఉండాలో రాసి పెట్టావు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతిరోజు ఆ కింద పుట్నోట్లో ఉంటుంది అద్భుతమైన మాట. దాని గురించి భక్తులు ఎంత ఎవరిని చెప్పారంటే, ప్రతి దినము నేనేం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, అసలు నీ కోసం ఎలాగ బ్రతకాలో, దేనికోసం నన్ను పుట్టించావో. ఎందుకంటే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే చూసి నన్ను నువ్వు నియమించుకున్నావు కదా. నా దినములు సంపూర్తి కాకముందే ప్రతి దినము నీతోనే ఉండాలి. ఏదో ఒక పాట పాడేవాళ్ళం ఇంతకుముందు బాగా, ఆరంభించేద యేసు నీతో ప్రతిదినం ఉంది కదా ఆ పాట, స్టీవెన్సన్ గారి పాటే. నేను నా దినము నీతోనే ఆరంభిస్తా, నీతోనే కొనసాగిస్తా, నీతోనే ముగిస్తా. ఇక్కడ దినం ముగించబడుతుందంటే మళ్ళీ దినం ప్రారంభం అవుతుంది. అంటే నా జీవితం అంతా చెప్పండి నీతోనే ఉంటుంది. ఒక్క దినము కూడా నీవు లేని దినం, ప్రతి దినము నీతోనే ఉండాలి. ఇది దావీదు కోరిక. ఏమండి 6 మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు దావీదుని గురించి నేనేం చెప్పాలనుకున్నానంటే, దావీదులో 6 అనుభవాలు. చెప్పండి, అందరు చెప్పలేదులే, నాకు అర్థమైంది. ఏదో ఒకటి అంటే అయిపోయింది అనుకున్నాను. దావీదులో మరి 7వ అనుభవం నీ చెప్పాలి ఇప్పుడు. ఇదన్నమాట వర్తమానం. దావీదులో 6 అనుభవాలు అయితే 7వది నీ అనుభవం ఏంటి? ఇది ప్రశ్న ఈరోజు. దావీదు అంటున్నాడు, శ్రమ నాకు కలగటమే మేలైందిరా, లేకపోతే శ్రమ కలగక ముందు నేను త్రోవ తప్పి తిరుగుతున్నాను. శ్రమ నాకు నేర్పిన పాఠాలు అన్నాడు. అట్లా 6 మాటలు దావీదులో చదివాం. ఇప్పుడు 7వ మాట, నీలో ఏ అనుభవం ఉంది మీరు చెప్పాలి. నీలో ఏ అనుభవం ఉంది చెప్పుకోవటానికి ఒకటన్నా ఉండాలిగా. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, నాకు అన్నీ కలిసి వచ్చినాయి అన్న వాళ్ళని చూసాం. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత పౌలు గారు అంటున్నాడు, సమస్తమును పెంటతో ఏం చేసుకున్నాను, సమస్తాన్ని పెంటతో సమానం చేసుకున్నానంటే, ఉపవాస ప్రార్థనలప్పుడు లడ్లు కారాలు కనపడినా పెంటను చూసినట్టే చూడాలి. ఏం చూడాలి చెప్పట్లా? వాళ్ళమ్మ ఉప్మా చేస్తుందంట. ఎప్పుడు? ఉపవాస ప్రార్థనలు. ఎందుకంటే ఆ మందులు వేసుకునేది కాబట్టి ఆమె కూడా ఇంత చిటికిడి వేసుకుందంట. చిటికిడి అంటే ఒక గుప్పుడు ఉడకబెట్టుకుంటుందంట జావులాగా తాగి. నేను ఆ ఉపవాసంలో నేను కూడా ఉందామని
అది చూసేలేక కూతురుకు ఉదారం వచ్చిందంట. అంతకుముందు అసలు ఉప్మా అంటే ఊరు వెలుపులకి వెళ్ళేదంట. కానీ ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? చెప్పట్లా, ఉదారం వచ్చిందంట. వాళ్ళమ్మ పాపం ఉప్మా ఉడకబెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళిందంట మొహం కడుక్కొచ్చుకుందామని. వచ్చేలేకి మొబ్బు మొహం మొత్తం తాగేసిందంట ఎత్తిపట్టుకు. ఏమొచ్చింది? ఉదారం. కొంతమందికి అసలు లేనిపోయిన ఆశలన్నీ ఉపవాస ప్రార్థనలోనే వస్తాయి. మీకు తెలుసో లేదో అక్క మరే వీళ్ళు అనుకోవటం ఏదో ఉపవాస ప్రార్థనలు మధ్యాహ్నం ఖాళీగా ఉంటారు. అక్క మరే పాలు తాలికలు చూస్తావా? ఎప్పుడు ఉపవాసాలు అయిపోగానే పాలు తాలికలు చూపించుకోవాలి. అక్క నువ్వు బాగా దొత్తావు అక్క, ఫాస్ట్ అక్క. అక్క అరిసెలు వండుతావా? వండుదామమ్మా. అన్నీ చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు. వసా ఏదో వాళ్ళు అనే మాట. ఎందుకు వస్తుంది నీకు ఎంత ఉదారం? ఊరికమ్మా అసలు ఫాస్ట్ అక్క చేస్తే భలేగా ఉంటాయి. చక్రాలు చేద్దామా? చక్కలు కూడా చేద్దాం. ఈ 10 రోజులు వీళ్ళకి వచ్చే ఉదారాలండి. నాకు తెలిసి పాలు తాగే పిల్లోడు కనుక లిటర్ని కూర్చుంటే దాన్ని కూడా చూసి అబ్బా. ఉపవాసంలో వచ్చే ఆశలు కోరికలు అట్టుంటాయి. పచ్చగా ఎందుకు భలేగా ఉందా అంటుంది ఒక అమ్మాయి. ఉంటుంది కొద్దిగా స్పూన్ తీసుకొని తిను. దైవజనుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నా అనుభవం ఏంటో తెలుసా? సమస్తమును క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్న పెంటతో సమానం. దావీదు అనుభవం, దానియేలు అనుభవం, యోసేపు అనుభవం. మరి నీ అనుభవం ఏడ చచ్చింది? నీ అనుభవం ఏది? యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఇదిగో నా అనుభవం అని 7వదిగా నేను మీతో ఎట్ట చెప్పాలనుకున్నానో నాకు వెళ్ళి కళ్ళు తెరిచి చూడండి, మీకు అర్థమయ్యిద్ది. మీ దగ్గర డైరీ ఉంటే ఇదిగో ఇట్లా తీసుకొని, ఎట్లా మీ అందరికీ వాక్యం వినే అందరికి కూడా అర్థం అవ్వాలి. ఎట్లా తీసుకొని ఒకవైపున దావీదు 6 అనుభవాలు రాసి, దావీదు అని పేరు పెట్టి 6 అనుభవాలు ఇప్పుడు చెప్పి రాసి, నీ జీవితంలో నువ్వు ప్రభువును నమ్ముకున్న తర్వాత నీ పేరు అక్కడ రాసుకొని నీ అనుభవం ఏందో రాసుకో. 2 దగ్గర పెట్టి చూసుకో. దావీదు అనుభవాలు దావీదును భక్తుడిగా చేస్తే నీ అనుభవాలు ఎందుకు నిన్ను భక్తిహీనంగా చేస్తున్నాయి? ఏది నీకు అనుభవం లేదా? దావీదేమో తెల్లవారుజామునే పొద్దున్నే చీకటి గుండగానే లేస్తాడంట. నువ్వేమో తెల్లారిన తర్వాత లేచి లెగరా సాంబయ్య లెగరా అని అప్పుడు పాడినట్టు లెగరా ఏసయ్యా లెగరా, ఇప్పుడు నేను వచ్చాను లెగరా. ఇప్పుడు లేచిన ప్రాణప్రియుడిని వెతుకుదును అనుకుందంట. ఆయన వచ్చి తలుపు కొట్టేటప్పుడేమో చెప్పండి, నేను బట్టలన్నీ తీసేసి పండుకున్నాను, నేను లేస్తే నా కాళ్ళకు మట్టి అయ్యిద్ది, ఇప్పుడు నేను లేవలేను, నేను ఆలస్యంగా పండుకున్నానని సాకులు చెప్పిన ఆమె ఆయన తలుపు కొడతా అంటున్నాడు. అమ్మా నా తల మంచుకు దడిచిపోతుంది, ఒకసారి తలుపు తీస్తే లోపలికి రావాలనుకుంటున్నానంటే అప్పుడు తీయలేదంట. ఇప్పుడు లేచి తలుపు తీసేలేక ఆయన వెళ్ళిపోయాడంట. ఇప్పుడు వెళ్తుందంటే నా ప్రాణప్రియుడు ఏమైనా కనపడ్డా? ఏడెతికిందని బైబిల్ చెబుతుంది. సంత వీధుల్లోనూ ఇంకా రకరకాల ప్రాంతాల్లో ఎతికి ఇక ఆయన కనపడకపోతే అలిసిపోయి ఆడుండవాళ్ళు చెబుతుందంట, నా ప్రాణప్రియుడు మీకు కనపడితే నీ ప్రియురాలు నిన్ను కాళ్ళు చాపుకొని కళ్ళు మూసుకొని మరి ఎతుకుతుంది, ఒకసారి రమ్మంది, వచ్చి కొంచెం కనపడమను చచ్చిపోకముందే. దేవుని బిడ్డలుగా మనము సృహలేని వారంగా కాకూడదు. అందుకు నీ అనుభవం ఏందో 7వది రాసుకో. భక్తి జీవితంలో ముందుకెళ్దాం. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం, మీరున్న స్థలంలో ప్రార్థన చేసుకుందాం.